మొన్న మొన్న చూడండి ఫ్రెండ్స్, ఈ కవర్లు మొత్తం ఎన్ని నుంచో దొరకబట్టి కింద నుంచి గీడు చూడండి ఇట్లా చూస్తాండో. ఇక దర్జా కూర్చొని చూస్తాడు. వీళ్ళు ఆడతా అంటే దర్జా కూర్చొని చూస్తాడు వాడు. ప్రేక్షకుడు అన్నమాట మనం మిరాయ్ బాయ్ ప్రేక్షకుడు. వీళ్ళు ఆడతారు. ఎవరు సౌండ్ అయితే బాగా ఎత్తాలు కవర్లతోటి. ఎవరు తగ్గేది లేదుగా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మన పిల్లల కథ. ఆడు మాత్రం మీరే అక్కడ కూర్చొని చూస్తాడు. వీటి తింగర వేషాలు చూసిలా, ఎన్ని తింగర వేషాలు, మామూలు వేషాలు కాదు. రోజు పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చేసరికి వీళ్ళ ఆటలు మిస్ అయినా, సండే కదా హాయిగా కూర్చున్నా, పేపర్లు ఎత్తుకొచ్చుకున్నారు, సరే ఇక ఆడుకోండి అని చెప్పేసి వేసేసిన. ఇక వాటి మీద సౌండ్లు చేసుకుంటూ ఆడతాళ్ళు. సండే స్పెషల్ వీడియో అన్నమాట ఇది. నేనేమో బయట ఇల్లుల కోసం తిరుగుడు, సాయంత్రం వచ్చేసరికి ఇక బాగా ఫుల్ టైడ్ అయిపోతాను. నేను వీటి ఆటలు కొద్దిగా మిస్ అయినా బాగా. ఇలా సండే అని చెప్పేసి మంచిగా సండే హాయిగా కూర్చున్నా. ఇక లేవగానే ఈ పేపర్లన్నీ ఎన్నో దొరకపెట్టినాయి, మొత్తం కొరికి పెట్టినాయి. సరేలే అని చెప్పేసి అట్నే ఉంచినాయి. ఇక ఆడుకుంటానే. ఇవ్వండి మన హీరో వస్తాండి. ఇక ఎంటర్ ద డ్రాగన్. ఇప్పుడు డ్రాగన్ ఎంట్రీ ఇస్తాడన్నమాట వాళ్ళకు. ఈ ఆటలకు డ్రాగన్ ఎంట్రీ ఇచ్చిందంటే కథం ఫైటింగే. మున్నగాడు చూసిల్లా, బండిగాడిని బెదిరించిండు. టైగర్ మొన్న లోపల ఉన్నారా. ఒక్క పిల్ల బయట ఉంది, తీసుకురా లోపలికి. చూడండి వీటి ఫైటింగ్ మామూలుగా లేదు. మొత్తం క్యూట్నెస్ ఓవర్లేడెడ్ అనమాట. అనుకుంటారు పిచ్చోళ్ళు అనుకున్నట్టు. వాసు రాకిని అరే మన ఎవరు అందగత్తే మన మిరాయి గాడు చూడండి ఎంత ముద్ద చూస్తాను. అవి కొట్టుకుంటా అంటే అని ముందే కొట్టుకుంటాను. దెబ్బకు వారిపోయాడు. మరి అట్టుంటుంది వాడి ఫైటింగ్ మధ్యలోకి వస్తారా ఎవరన్నా. ఇవాళ చూడండి అందగా ఏది మన బుజ్జమ్మ కూర్చొని పిల్లల్ని చూసుకుంటాను. వాళ్ళు ఆడుకుంటా అంటే ఒక గంట కనిపెట్టుకుంటాను మంచిగా కూర్చొని. ఇంక చూడండి కవర్లో ఏం చేస్తారు. ఎవరిని వీడియో తీయాలనో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మొత్తం ఇద్దరు ఫైటింగ్లే. వీళ్ళు ఎవరు ఇంతకు అందగాడు. ఇది చూడండి ఎట్లా కొట్టుకుంటారు. ఇంకా దాచుకొని ఆడతారు చూడండి. అరే పిచ్చోళ్ళు నయ్యం వీళ్ళకంటే. అందగత్త చూడండి ఎంత క్యూట్గా వస్తాను. ఇంకేదా చూడండి వీళ్ళు అనుకుంటారు. ఒరే ఎవర్రా మీరు అంతా, ఎక్కడి నుంచి వచ్చిల్రా. బన్నిగాడి వారసత్వం ఎంతైనా తగ్గేదే లేదు. బన్నిగాడి వారసత్వం. అరే ఈ తోక చూడండి, ఈ తోక ఊపుడు చూడండి తన్నుకుంటాళ్ళు. ఈ కవర్లో ఎడ దొరకబట్టిలో తెలియదు కానీ ఏమీ అందగతే తగ్గేదే లేదు. ఫైటింగ్ ఓయ్ నువ్వు పక్కకు రా అమ్మ సోనాలి బిందే, నువ్వు పక్కకు రా.
నువ్వు ఆడు ఉండకు, వాళ్ళు ఆడతాళ్ళు. మీరే కానీ బెదిరిస్తాను వీడు అందగాడు, ఆడు పోయిండు. కవర్ కింద దాచుకుంటారు చూడండి ఇల్లు, ఆడు కవర్ కింద దాచుకుంటాడు. వీళ్ళని ఏమంటారు చెప్పండి, ఈ ఆటకి ఏం పేరు పెట్టాలని కూడా తెలియట్లే నాకు. ఒరే అందగత్తే, ఏమే అందగత్తే, అందగాడైతే తగ్గట్లేడు ఫ్రెండ్స్. ఎటొచ్చినా ఫైటింగే కావాల్సింది వీళ్ళకు. వీళ్ళ ఆటకు అంతూ అదుపు లేదు ఇలా. కొడతాండు రుక్తాండు వీడు ఏదో పెద్ద పని చేసినట్టే. ఎవ్వరు తగ్గేటట్లే. ఇప్పుడు అందగత్తే ఆట స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఎట్టా దునికిని చూసిల్లా. వీడికి ఎవరితో ఆడాలనో తెలియట్లేదు. ఎవరు పిచ్చోళ్ళు నయం వీటికంటే. ఈ నుంచి ఎండ అయితే ఆడిపోతుంది, ఆడ నుంచి ఎండ అయితే ఈడిపోతుంది ఆట. ఈడు పోతాడు, వద్దురే నా జోలికి రాకండి రా అని సపడే పోతాడు. ఈడు మాత్రం ఎందుకు దొరుకుతాడు, వన్ తోకనే కొడతాడు. ముందే కాదు చేసిన పని చూసిల్లా. వీళ్ళిద్దరు ఫైటింగ్ నడుస్తాను చూడండి. ఏంట్రా మీరిద్దరు ఫైటింగ్ ఏం కాగలే? ఒరే వీళ్ళందరూ దిగాలంటే నేనే నిలబడాలి కావచ్చు. అందగాడు తగ్గేదే లే. రే మిరాయి వాళ్ళు అసలే బనిగాడి పిల్లలు రా, జాగ్రత్త. ఎవరి దగ్గర మన మిరాయిగాడు కూడా ఆడుతాడు చూడండి.